దేవుడి సన్నిధిలోకి మనం దేనికి వస్తున్నామంటే చెక్కబడడానికి వస్తున్నాం. దేవుడు మనల్ని చెక్కుతున్నాడంట. నీ వెనకాల రారేంటి? రారండి. ఇప్పుడు కృపావరాలతో చెక్కుతాడు మనల్ని. అని సర్వాంగ కవచం అన్నాడు చూసారా? ఆ సర్వాంగ కవచం ఇస్తాడు దేవుడు మనకి. అసలు మా దేవుడు మామూలుగా ఉండదు. మన దేవుడు అంట ఒక్క మాట అంటాడంట, ఏమిది సార్, ఈమె నా భార్య అంటాడు. మాకు తెలీదు, అనవసరంగా ఎక్స్ట్రాలు మాట్లాడాం. ఎస్తేర్ని రాజు అన్నాడంట, ఈమె రాణి అన్నాడంట. దెబ్బకే తనకి అన్ని ఇచ్చేవారు చూసారా, వాళ్ళందరూ ఇలా ఓడిపోతారంట. నాయన అవి తీసుకోమంటే ఒకసారి గద్దించాను కూడా బాబోయ్, గడగడ గడగడగడ ఆడిపోయారంట. దేవుడు కూడా మన భుజమే చేసి నువ్వు నా భార్యవే అని ఒక్క మాట అన్న తర్వాత మొత్తం చరిత్ర మారిపోద్ది. సృష్టి నీకు లోబడిపోద్ది. సృష్టి నీకు లోబడుద్ది. ప్రభా ఎండొచ్చేస్తుంది ప్రభా అన్నావు అనుకో, అలా మేఘం వచ్చి నీ మీద ఉంటుంది. దేవుడికి స్తోత్రం. నిజం చెప్తున్నాను, నేను నిజం చెప్తున్నాను మీకు. మీరు ఎప్పుడు రూపించబడ్డారో, ఎప్పుడు క్రీస్తు యేసు స్వరూపం శిల్పకారుడై చెక్కుతున్నాడు చూసారా, ఆ రూపం ఎప్పుడు నీలో ఏర్పడిందో అప్పుడు నీకు సమస్తము లోబరుస్తాడు దేవుడు. ఆయన ప్రకటిస్తాడు, నువ్వు నా భార్యగా తయారైపోయావు, ఓకే, నువ్వు కన్ఫర్మ్, నువ్వు నా భార్యవి, నువ్వు ప్రదానం చేయబడ్డావు, అందుకే నీకు పరిశుద్ధాత్మని ఇచ్చాను.